వడ్డీ ఎక్కువ ఇస్తామని ఆశ చూపించి 7 కోట్లకు మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. గ్రోల్యాంగ్ పేరుతో కంపెనీ పెట్టిన రోహన్ ఆదిల్లు తమ సంస్థలో డబ్బులు డిపాజిట్ చేస్తే భారీగా వడ్డీ ఇస్తామని చెప్పడంతో గుడిపల్లికి చెందిన రిటైర్డ్ సిఆర్పీఎఫ్ ఉద్యోగి మాసయ్య 1,68,00,000 డిపాజిట్ చేశాడు. నాగర్ కర్నూలుకు చెందిన మరో 50 మందిని ఈ సంస్థలో సభ్యులుగా చేర్పించారు. వీరందరి నుంచి 6,78,00,000 వసూలు చేశాక కంపెనీ ప్రతినిధులు పత్తా లేకుండా పోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీకి చెందిన రోహన్, ఆదిల్, రాము, అలీలను అండమాన్లో అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. తెలుసుకున్న దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం అండమాన్కు చెందిన కొంతమంది ఒక 4 వ్యక్తులను అయితే ప్రాథమికంగా మేము సపరేట్గా ఒక టీము ఎస్పీ గారి పర్మిషన్ తోటి టీం పంపించి వాళ్ళను పట్టుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా నాగర్ కర్నూలు కోర్టులో కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది.